హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో దూది లాంటి మెత్తటి దోశల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా మెత్తగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇలా బియ్యం, మినపగుళ్ళు అండ్ మెంతులను వేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు కడగండి. ఇలా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులోకి ఇవన్నీ కూడా మునిగే వరకు మంచినీళ్ళను పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం, మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం, పప్పుల్ని మాత్రం మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రైస్ నానబెట్టుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఉడికించిన అన్నానికి బదులుగా మీరు బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడే 1/2 కప్పు అటుకులను కూడా వేసుకొని నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. చాలామంది అటుకులకు బదులుగా ఏం వేసుకోవచ్చు అని అడుగుతున్నారనమాట. సో అందుకని ఈరోజు నేను ఇలా ఉడికించిన అన్నాన్ని వేసి మీకు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇలా 1 కప్పు ఉడికించిన అన్నాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని కూడా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక తగలకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? మీరు పిండి గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా నురగల్లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థము. అండ్ అలానే మీరు చేత్తో ఇలా టచ్ చేసి చూసారంటే మీకు పిండి అనేది బరక లేకుండా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీరు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా? ఇలా ఈ విధంగా కొద్దిగా లూజ్గానే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగి పులిసింది కదా. ఇలా పులిస్తేనే మనకి దోశ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ మంచి కలర్లో రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారని వేసుకోండి. మీకు పంచదార వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే పంచదార వేసుకుంటే మీకు దోశ కలర్ అనేది చక్కగా వస్తుంది అనమాట. అండ్ అలానే ఇలా 1 టీ స్పూన్ పంచదార వల్ల మనకి దోశ అనేది తీపిదనం ఏమీ రాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఈ దోశ పై లేయరు కొద్దిగా క్రిస్పీగా రావడం కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకుంటున్నాను. మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో కావాలంటే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసుకోవచ్చు. లేదు అంటే అసలు ఏమీ వేసుకోకుండా కూడా దోశ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ బియ్యపిండి కానీ బొంబాయి రవ్వ కానీ పూర్తిగా మీ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకుంటే మనకి దోశల పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వెంటనే దోశలను వేసేసుకుందాం. ఈ దోశలను వేసుకోవడానికి స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. పేనం బాగా వేడైన తర్వాత ఇప్పుడు 1 చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసేయండి.
ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోసల పిండి ఉంది కదా, ఆ పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు పిండిని వేసుకొని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశని ఇలా కొద్దిగా మందంగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా వస్తే మనకి దోశ అనేది బాగా మెత్తగా దూదిలాగా వస్తుంది అన్నమాట. సో ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిపైనుంచి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకుంటే దోశ టేస్ట్ మరింత బాగుంటుంది. మీరు ఒకవేళ ఒకవైపే కాల్చుకోవాలనుకున్నా కానీ కాల్చుకోవచ్చు. సో దోశని ఇలా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ఏదైనా స్పైసీ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ ఉల్లిపాయ పచ్చడి రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేశాను. ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.